ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ధన్వంతరి జయంతి ఎప్పుడు వచ్చింది, ధన్వంతరి జయంతి ఎందుకు జరుపుకోవాలి, ధన్వంతరి పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాము. మానవాళికి శస్త్రచికిత్సను మొదటగా పరిచయం చేసింది ధన్వంతరి. ప్రకృతి సిద్ధంగా గాయం కుళ్ళిపోకుండా ఆపే సాధనంగా పసుపును మనిషికి ప్రసాదించింది ధన్వంతరి. అలాగే నిల్వ ఉంచే సాధనంగా ఉప్పును, సర్వరోగ నివారణగా వేపను పరిచయం చేశారు ధన్వంతరి. ప్రపంచంలో ప్రథమంగా ప్లాస్టిక్ సర్జరీని ధన్వంతరి ప్రయోగించి నిరూపించారు. ఎలాంటి కృత్రిమ రసాయన పదార్థాలను వాడకుండా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే ఔషధాలను రోగులకు ఔషధంగా ఇచ్చి పూర్తి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా స్వస్థత చేకూర్చడం ధన్వంతరి ప్రవేశపెట్టిన వైద్య విధానం. ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా నిర్వచించి దానిని ఎలా వాడాలో నిర్దేశించాడు ధన్వంతరి. భాగవత అష్టమ స్కందంలో ధన్వంతరి గురించి వివరించబడింది. దేవతలు, రాక్షసులు సాగర మంథనం చేస్తున్నప్పుడు త్రయోదశి నాడు విష్ణువు ధన్వంతరి అవతారంలో ఒక చేతిలో అమృత భాండాన్ని, మరొక చేతిలో శంకును, మరొక చేతిలో మూలికలు, చక్రం ధరించి ఉద్భవించాడు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారము సూర్య భగవానుని వద్ద ధన్వంతరి ఆయుర్వేదం నేర్చుకున్నాడు. ఇతడు సూర్యుని 16 మంది శిష్యుల్లో ఒకడు. ధన్వంతరిని మనం చూసినట్లయితే ఆయన 4 చేతుల్లో కూడా జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆయన ఆయుర్వేద పితామహుడు అని అంటారు. ఆయన నుంచే చరాకచర్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడని అంటారు. 2025 సంవత్సరంలో ధన్వంతరి జయంతి 18వ తేదీ అక్టోబర్ 2025 శనివారం నాడు జరుపుకోవాలి. ధన్వంతరి పూజా ముహూర్తము మధ్యాహ్నము 12:18 నుండి రాత్రి 8:19 వరకు. ధన్వంతరి జయంతి రోజున ధన్వంతరి పూజ చేసి మందుల దానం చేస్తే మొండి రోగాలు కూడా నయమవుతాయని నమ్ముతారు. ఆయుర్వేద గురువు సుశ్రుత ముని దేవ ధన్వంతరి సహిత గ్రంథం యొక్క బోధనలను ధన్వంతరి నుంచి పొందారు. ధన్వంతరి జయంతి రోజున చదవాల్సిన మంత్రం: ఓం నమో భగవతే మహాసుదర్శనాయ, వాసుదేవాయ, ధన్వంతరాయే, అమృత కలశహస్తాయ, సర్వరోగ నివారణాయ నమః. ఈ మంత్రము ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరిని స్తుతిస్తూ వ్యాధుల నివారణ కోసం ప్రార్థించాలి.